సో హలో మామస్, మీరు చూస్తున్నారు మనీ ఎఫ్ఎఫ్ గేమర్. అండ్ ఇవాటి మన వీడియో ఏంటంటే బీఆర్ అవుటో మ్యాచ్ పెట్టి 1v4 అయితే ఆడబోతున్నాను. అండ్ నేను ఇప్పుడే యూట్యూబ్లో 1v4 క్లచ్ వీడియో అయితే చూసొచ్చా. అందుకని నేను గిడంగా ఆడదామనేసి అవుటో మ్యాచ్ పెట్టి స్టార్ట్ అయితే చేశా. అండ్ ఈ వీడియో ఎలా వచ్చిందో చూసే కంటే ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే కొత్తగానే వచ్చింటారు, ఎందుకంటే ఇదే మన ఫస్ట్ వీడియో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని హెడ్ షాట్ వేయండి. అండ్ తర్వాత లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అయితే నేను 2 ఫింగర్స్తోనూ ఆడతా, 3 ఫింగర్స్తోనూ ఆడతా మ్యాచ్ అయితే. మీకైతే చూపిస్తాగండి. మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అయితే అడుగుతారు, అన్న నువ్వు 2 ఫింగర్స్ ఆడతావా 3 ఫింగర్స్ ఆడతావా అని వేసి అంటారు అనమాట. నేనైతే రూమ్ మ్యాచెస్ ఆర్ క్లాస్ కోర్స్కి అయితే 3 ఫింగర్స్ యూజ్ చేస్తా. అది బీఆర్ అయితే మాత్రం 2 ఫింగర్స్తో అయితే ఆడతా. నాకు ఈ డైలాగ్ చెప్పేటప్పుడల్లా ఒక మీమ్ అయితే గుర్తుకొస్తుంది. ఆ మీమ్ అయితే ఇదే, చూడండి గైస్. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. అండ్ ఎటువంటి డిలే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే 1v4 క్లచ్ అయితే కొట్టి మనమైతే పెద్ద యూట్యూబర్ అయిపోవాలి మనం కూడా. అవును, నాకు ఒక డౌట్, ఇక్కడ ల్యాండింగ్ అయ్యేటప్పుడు మనిషి ఎక్కడి నుంచి వస్తాడు, మీరు ఆలోచించారా? సో గైస్, మనమైతే ఇక్కడైతే ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ 3 స్క్వాడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూసి చాలా జాగ్రత్తగా ఆడి మనమైతే బుయ్య అయితే కొట్టి యూట్యూబ్లోకి అయితే వీడియో అయితే అప్లోడ్ చేద్దాం. అరే, అక్కడ ఆల్రెడీ ఫైట్ జరుగుతుంది, కానీ మన దగ్గర గన్సే లేవు. అమ్మా, ఇదేదో దొరికింది, కానీ దీంతో అయితే అవ్వదు అనమాట మనకు. గైస్, మీకు అక్కడ కనబడుతుంది, అక్కడ స్కోప్ వేస్తే అక్కడైతే ఎనిమీస్ అయితే ఉన్నారు. మనం ఇక్కడ నుంచి అయితే కవర్కి వెళ్ళి మంచిగా గన్ చేసుకొని ఫైట్కి అయితే వెళ్ళిపోదాం మనమైతే. ఇక్కడైతే నాకైతే ఫుడ్ స్టెప్ అయితే వచ్చింది, అందుకని వచ్చేసి వీడికైతే ఫుల్గా డ్యామేజ్ పోయింది. అండ్ ఆల్సో డౌన్ చేసి ఫుల్ డ్యామేజ్ కూడా కొట్టేసాం. వాళ్ళ టీమేట్ అయితే వచ్చేసాడు. అయితే మళ్ళీ పైకి వెళ్దాం. ఆగండి, వాళ్ళ ఫ్రెండ్ని చంపినాం కదా, అందుకని కసి మీద వచ్చింటాడు. ఓ అబ్బా, వీడైతే మనకైతే ఫుల్గా అయితే డ్యామేజ్ పెట్టాడు. ఓకే, ఇది సేఫెస్ట్ ప్లేస్ కాదు. ఇక్కడ కూర్చొని హీల్ వేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి అయితే ఫైర్కి అయితే వెళ్దాం. 24 HP ఉంచాడు అయ్యేవాడు. ఇదేందిరా ఇది, దారుణం బ్రో అసలు. ఇదేంటంటే పోనీలండి, మైనస్ ఏం పడలేదు అంతగా. అండ్ ఇంకొక మ్యాచ్ కూడా స్టార్ట్ చేశా. దిగంగానే కార్ 90 అయితే దొరికింది మనకైతే. వామో, 8 ఉన్నాడు ఇక్కడైతే. మనకైతే థామ్సన్. ఓకే, ఇది పర్లేదు అనమాట గన్ను. చూసాడు వీళ్ళు, చూసాడు గైస్, మొత్తానికి అయితే చూసేసాడు వీళ్ళని. వీళ్ళనైతే ఫుల్ కిల్ చేశాను. ఓపీ ఒకరైతే డౌన్. మీకు టీమ్ అనుకుంటారు కదా, ఎక్కడ వాళ్ళు ఎక్కడున్నారు? అరే, వీడి దగ్గర M10 3 ఉంది, అది తీసుకుని వాడండి. ఓ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడ. ఓకే, ఎక్కడున్నారు? సో ఇందాక మనం వాళ్ళని చంపాం కదా, అక్కడే ఉన్నారు వీళ్ళు. ఓ వీకాయలు అవుతుంది. కొంచెం హీల్ చేసుకొని ఫైట్కి వెళ్ళి తాగండి. సో ఇప్పుడే మనం అయితే ఫైట్లోకి వెళ్ళాలి. ఇప్పుడే కదా ఫ్రీకిల్ వచ్చేది. ఇప్పుడైతే ఒక ఫ్రీకిల్ రావాలి, కానీ మిస్ అయిపోయింది. సో ఏం చేయాలి? అండ్ ఇక్కడ లూట్ చేసుకుని అటువైపు వెళ్ళి మెడికిట్ వేసుకొని ఫైట్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంతకుముందు మ్యాచ్లా కాకుండా ఈ మ్యాచ్ అయితే చాలా చూసి జాగ్రత్తగా ఆడాలి మనమైతే. ఇటువైపు ఎనిమిస్ ఉండడానికి వచ్చా. వీడైతే వేరే వాళ్ళతో ఫైట్ అయితే ఉన్నాడు. అండ్ వీడిని కొట్టేసి మాట్లాడతాగండి. ముందుగా డ్యామేజ్ చేసా, కానీ రీకాల్ అయింది కదా, ఏం చేయలేం. 21 మైనస్. ఈ 1v4 మనతో కాదనేసి 1v1 అయితే స్టార్ట్ చేసామావా. కానీ మీకోసం అయితే 1v4 క్లచెస్ అయితే టిప్స్ అయితే నేర్చుకొని మళ్ళీ 1v4 వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం. వీడియో నా పక్కన దిగుతుండు. ప్రాక్టీస్ మేక్ మెన్ పర్ఫెక్ట్ అని ఊరికి అనలేదు కదా. సో వీడు ఎదురుగానే వచ్చేసిండు, కానీ ఫైర్ తీసుకోకూడదు. ఆ టైంలో మనకి హెడ్ పడిపోద్ది. ఇలా కవర్కి వచ్చేసి వాడు బయటికి వెళ్ళి 2 బుల్లెట్స్ అయితే పేల్చడంతో పాటు నేనైతే పేల్చేసాను. ఇప్పుడు వాడైతే డౌన్, నేను కిల్ అయిపోయాడు పూరా. నా వీడియోస్ చూడటం వల్ల నీకేం ఉపయోగం అంటే, నాకు తెలిసిన టిప్స్ అయితే నీకు చెప్తామావా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో ఛానల్ని. అండ్ 1v4 క్లచెస్ కూడా నేనైతే టిప్స్ నేర్చుకొని మీకు కూడా చెప్తా. అవే వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను నేనైతే. ఇక్కడ ఒకడు ఉన్నాడు కదా, వాడైతే లేడు, కిందకి వెళ్ళిపోయాడు అనుకుంటా. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫైర్ అవుతుంది. ఎక్కడున్నారో కనిపించడం లేదు, కానీ వీళ్ళైతే ఇక్కడ చూడండి బాబా. నేను వాడి కోసం వెళ్తే వాడైతే నా కోసం పైకి అయితే వచ్చాడు. ఇక్కడైతే చాలా టైం వేస్ట్ అయిపోయింది. నేను మళ్ళీ అలిసిపోయి ఒక బుల్లెట్ ఫైర్ చేసే, వాడైతే ఇటు సైడే వచ్చాడు. ఇంకా కింద కనిపిస్తున్నాడు గైస్. ఎలాగైతే నేను వీడైతే ఇంకా ఫిల్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాక వీడు ఎలికి మరి కొట్టించుకున్నాం అంటే, నా మాటికి నేను వెళ్తుంటే వీడు చూడండి. సరే దా తమ్ముడు, నీ పని ఏమిటో చూస్తా, ఆగు నేను వస్తా.
వాడి మీద గ్రెనేడ్ అయితే చేసే వాడికి అయితే డ్యామేజ్ పడింది. ఇంకా అంతలోనే నేనైతే ఫాస్ట్గా ఒక బుల్లెట్ అయితే ఫైర్ చేసా, వాడైతే కిల్ అవుతుంది. ఫైనల్గా షార్ట్ గన్ అయితే మనకైతే దొరికేసింది మామ. అండ్ ఇక్కడ ఒక హిట్ లిస్ట్ తీసుకొని అయితే మనమైతే హిట్ లిస్ట్ వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక జీప్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అయితే వెళ్ళిపోదాం. సో మా ఫైనల్గా అయితే జీప్ దగ్గరికి అయితే వచ్చేసాయి. వాడి దగ్గరికి వెళ్ళడమే లేట్ ఇప్పుడు. అండ్ వీడి దగ్గరికి కూడా ఇంకా వచ్చేసాం. ఇంకా మన దగ్గర 4 స్కోప్ అయితే లేదు, 1 స్కోప్ ఉంది. అండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు కిలో తప్పించుకున్నాడు మా వాడైతే. ఏందో ఇది కనెక్ట్ అవ్వడం లేదు మావా. మనం ఆడుతుండేది ఇప్పుడైతే సోలే కదా, అందుకని మళ్ళీ బతుకం. వాడు నా దగ్గర ఏం తీసుకున్నాడో వానికే తెలియదు, ఎందుకంటే నాలో నాకే ఉంది. అండ్ ఇక్కడ ఒక హిట్ లిస్ట్ తీసుకుని నాకు కోచ్ నాకులో హిట్ లిస్ట్ తీసుకుని మళ్ళీ అలాగే వెళ్తున్నా ఎనిమిది దగ్గరికి. వాళ్ళైతే డ్యామేజ్ పెట్టేసే. అండ్ మనకి హెల్త్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ తీసుకోవాలి. చచ్చిపోయా అనుకున్నాం జస్ట్ మిస్. అండ్ హెల్త్ వేసుకుని వచ్చి మనం అయితే వన్ అయితే కిల్ చేద్దాం. ఆగండి, ఈరోజు జోన్ అయితే ఎంత ఫాస్ట్గా తగ్గుతుంది హెల్త్. అయిపోయా. సో మనమైతే జోన్లోనే ఎలిమినేట్ అయిపోయాం అనమాట. అండ్ 23+ అయితే వచ్చింది. ఓకే మామ, నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. టాటా బాయ్. సరే.